తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ల పాలనతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలుగుదేశం పార్టీ తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ స్పష్టం చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆమె టీడీపీ నాయకులతో కలిసి మాట్లాడుతూ ఈ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని వైసీపీ అధిష్టానాన్ని తప్పుబట్టారు. గతంలో టీడీపీ పాలనలో ప్రజలు సుభిక్షంగా అన్ని పథకాల అమలుతో తొలతూగేవారని కొనియాడారు. తిరిగి జనసేన, టీడీపీల ఉమ్మడి ప్రభుత్వం రానుందని జోస్యం చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో సూరా సుధాకర్ రెడ్డి, దంపూరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఒక కానుకలు లేవు. పేదవాడు పాయసాన్నం భుజించేటువంటి అర్హత కూడా కోల్పోయాడు. ఆ రోజుల్లో మన తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి పండగకు కూడా మరి కిలో చక్కెర, అదేవిధంగా పాయసం చేసుకోవడానికి సేమియా, నెయ్యి అన్నీ కూడా సమకూర్చేవాళ్ళు. సంక్రాంతి పండుగ అయినా హిందువులకి, ముస్లింల పండుగ అయినా రంజాన్ తోఫా అని, సంక్రాంతి కానుకలు, రంజాన్ తోఫా, అదేవిధంగా క్రిస్టియన్స్కి కూడా మరి క్రిస్మస్ కానుకలు కూడా ఇచ్చి ప్రతి ఒక్క కులం వాళ్ళని కూడా కనీసం కుటుంబం అంతా కూడా కూర్చొని పాయసాన్నం తీయగా భుజించి తీయటి మరి జ్ఞాపకాలతో వాళ్ళు పండుగ నిలిచిపోవాలని కూడా ఆ రోజున కానుకలు ఇవ్వడం జరిగింది.